పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్లో ప్రస్తుతం 3 సినిమాలు ఉన్నాయి. వీటిలో హరిశంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. వీరి కాంబోలో గతంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో వీరి కాంబో మళ్ళీ వస్తూ ఉంది. దీంతో ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అంత హైప్ ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ప్రత్యేకమైన టీజర్ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. భగత్ బ్లేజ్ అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ను మూవీ టీం తీసుకొచ్చింది. ఇక ఈ యొక్క సినిమాలో భగత్ సింగ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ను చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ యొక్క టీజర్లో పవన్ కళ్యాణ్ యాక్షన్ లుక్, స్వాగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. తన రాజకీయ పార్టీ జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును హైలైట్ చేస్తూ ఈ యొక్క టీజర్లో డైలాగులు ఉన్నాయి. ఓ దేవాలయం వద్ద ఉత్సవం జరుగుతుంటే అక్కడి రౌలీలు విధ్వంసం చేస్తున్న సీన్తో ఉస్తాద్ భగత్ సింగ్ బేస్ టీజర్ మొదలైంది. అక్కడికక్కడ వచ్చిన రౌడీలను చితకబాదారు భగత్ సింగ్. ఇక రౌడీలను చితకొడతారు. గాజు గ్లాస్ చూపిస్తూ నీ రేంజ్ ఇది అంటూ పోలీస్ స్టేషన్లో తాను పగలగొడతాడు విలన్. అయితే గాజు పగులే కొద్దీ పదునెక్కొద్దీ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం అని చెప్పిన డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. పవన్ కళ్యాణ్ గారు, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ, మీ యాక్షన్ సీన్స్ కానీ, అలాగే మీ పంచ్ డైలాగులు కానీ, మరీ ముఖ్యంగా మీ ఎంట్రీ సీన్స్ కానీ, అలాగే దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించింది. పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.